జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాశి. దిరనన దిరనన దిరన దిరనన 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 దిరనన. విన్నారా ఈ పాట? ఇది మన పాట కాదు మన పాట కాదు అని అన్న వాళ్ళందరూ దాని తర్వాత బతుకమ్మ గురించే పాటలు రాసుకుంటారు. బతుకమ్మ పాట రాయని ఛానల్ లేదు, కవి లేడు, గాయకుడు లేడు. తెలంగాణ అంతా బిజీ బిజీ అయిపోయింది. నిజంగానే అది ఇక్కడి నుంచి ఎక్కడి దాకా పోయిందంటే ప్రపంచ నలుమూలలో పోయింది. పోయినప్పుడు రాసిన మళ్ళా పాట రాసిన, తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. ఎక్కడుండే బతుకమ్మ? ఇక్కడ గుర్తు పెట్టుకోండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో బతుకమ్మ అనేదాన్ని ఏ రోజు గౌరవించలేదు. మీ అందరికీ ఇది నిజం అనడానికి కూడా నేను ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా దసరాకి ఎన్ని రోజులు సెలవులు వచ్చేది మనకి? నువ్వు ఇప్పుడు చెప్తాను భయ్యా, దసరాకి ఎన్ని రోజులు వచ్చేది మనకి? 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండకపోయేది. కానీ 3 రోజుల పెంటరాజు చేశాను, 3 రోజులు చెప్తాను. నిజమే కదా 3 రోజులు. కానీ మన గవర్నమెంట్ వచ్చినాక 10-12 రోజులు. అంటే మన పండుగని, మన విశ్వాసాల్ని, మన నమ్మకాల్ని, మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎవరు గౌరవించలేదు. మనం వచ్చిన తర్వాతనే గౌరవించుకున్నాం. ఈ అక్క వచ్చిన తర్వాత చాలా మంది బతుకమ్మ దగ్గరికి వచ్చేసరికి వివిధ రకాల బతుకమ్మలు తయారైపోయినాయి. ఆ బతుకమ్మకి ఏటేటు అందరూ కవితకి ఏం చేసింది దొరల కుటుంబం నుంచి వచ్చింది అని అంటారు. దొరల కుటుంబం నుంచి వస్తే కవితకు ఒక్క ఆమెని బతుకమ్మ ఆడుకోలే కదా. ఏం చేసింది? కులాలని, అంటరానితనాన్ని, వర్గ భేదాల్ని అన్నింటినీ చెరిపేసి, అన్నింటినీ తుడిపేసి, రండి అందరం కలిసి ఆడుకుందాం, ఇది అందరి పండుగ, ఇది ప్రకృతి పండుగ, ఇది రైతుల పండుగ, ఇది మన ఆత్మ పండుగ, మనం దూరంగా ఉండడం ఏంది అని కవితక్క అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి బతుకమ్మ 10 మంది ఆడుకునే దగ్గర నుంచి 10,000 మంది ఆడుకునే దగ్గరికి, 10,000 మంది నుంచి 1,00,000 మంది ఆడుకునే దగ్గరికి, 1,00,000 దగ్గర నుంచి 1,00,00,000 మంది ఆడుకునే కాడికి తీసుకొచ్చింది. ఎంతో గొప్ప విషయం. ఒక్కతే బిడ్డ కదా, ఒక్కకి అక్క ఒక్కతే కదా, ఈమె ఒక్కతే కదా చేసింది ఇంత కృషి. బతుకమ్మలు ఎవరైనా పట్టించుకున్నారా? ఏ మంత్రి అయినా పట్టించుకున్నారా? స్త్రీ మంత్రి, మహిళా మంత్రులు లేకుండా మనకు ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా గుర్తించిందా? ఈ అక్క గుర్తించి ఈ భూమి మీద ఎంత పరిమళభరితంగా బతుకమ్మ ఆడించిందో ప్రపంచ దేశాల్లో కూడా జాగృతిని స్థాపించి, జాగృతి వారియర్స్ అక్కడ పెట్టి, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, స్వభావం కలిసిన వాళ్ళందరినీ అక్కడ కూడగట్టి, వాసన రాని అల్లిపులను కూడా పెట్టి ఆడించింది అక్క బతుకమ్మ. ఏం చెప్పింది కవితక్క? అద్భుతమైన కవిత్వం రచించింది బతుకమ్మ మీద. ఏమని? పువ్వై పుడితే అది బతుకమ్మకు అర్హత కలిగింది అని చెప్పింది. ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలుసా ఇది. నేను పాట రాసినప్పుడు, ఈ పాట రాసినప్పుడు చాలా మంది అన్నారు నన్ను, దాంట్లో నేను రాసిన పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా, కంటి చూపులనే కంది పువ్వులనే కంటి పాపలుగా, సీతా జడపులే నీలో సిగ్గులుగా అని రాసినప్పుడు పత్తి పూలు వాడతారా, కంది పూలు వాడతారా అని అడిగినాను. నన్ను అక్క అమెరికా పంపించినప్పుడు అమెరికాలో లిల్లీ పూలు కూడా వాడిరా నాయన. తెలుసుకోండి, కవితక్క ఏం తీర్మానం చేసింది అంటే పువ్వై పుడితే బతుకమ్మ పూజకు అర్హత కలిగినట్టే అని చెప్పింది. ఇంత మంచి తల్లి, ఇంత మంచి చెల్లె, ఇంత మంచి సోదరి, ఇంత మంచి ఉద్యమ నాయకురాలు, ఇంత మంచి రాజకీయ నాయకురాలు ఇంకెవరుంటారన్నా? ఆమె లోపల, ఆమె పుట్టుక లోపల ఇంత మూలం ఉంది కాబట్టి, ఆమె ఆత్మ లోపల తెలంగాణ మీద ఇంత కృషి చేసే గుణం ఉంది కాబట్టి, ప్రేమించే తత్వం ఉంది కాబట్టి, ఈ రోజు లేని దాశరథి గారిని గుర్తుకు చేసి ఆయన వారసత్వాన్ని, ఆయన కవిత్వాన్ని వారసత్వంగా మళ్ళీ ఒక మంచి మేధావి చేతిలో పెట్టి దీన్ని నిర్మాణం చేయించి జాగృతి ద్వారా మనందరికి అందించి ఇంకో తరానికి కూడా దాశరథి గారిని పరిచయం చేసింది. కవులుగా మీరు సమాజం కోసం ఆలోచిస్తే, ఒక కళాకారునిగా మీరు సమాజం పట్ల కట్టుబడి ఉంటే మీకోసం ఇట్లాంటి కవితలు చాలా పుట్టుకొస్తారని ఇలా సందేశం ఇచ్చింది. జై కవితక్క, జై జాగృతి.
లాస్ట్ మీకు ఒక మాట చెప్తానని, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. ఎవరు? సౌండ్ లేదు చెప్పాలి, ఇది ఎవరన్నారు? అక్కడ లాస్ట్ ఉన్నది కూడా చెప్పాలన్నా. అదే సౌండ్ లేదు, మనం మర్చిపోయిన అయ్యింది. మనం మళ్ళా ఉద్యమంలో ఉన్నాం, గుర్తుపెట్టుకొని మళ్ళా వాళ్ళనే ఉన్నాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఎవరు?